మీరు ఎంతమంది చేత ఇలా డొనేషన్ చేయించారు? సార్, ఈవేళ 2013లో అవయవదానం చేయటం కోసం మాత్రమే, అవయవదాతల కోసమే జీవన్దాన్ ట్రస్ట్ ఏర్పడిందండి. ఆ జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 1:8% చొప్పున, అంటే ఒక వ్యక్తి తాను మరణిస్తూ 8 మందికి ప్రాణదానం చేస్తున్నారు. అట్లా ఈవేళ ఒక 978 మంది అవయవదాతలు అఫీషియల్గా మనకు రిజిస్టర్ అయ్యారండి. వారు మరణించారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మునుగపాటి ప్రసాద్ గారు మీ పక్కన ఉన్న మంగళగిరిలో ఇటీవల ఆయన అవయవదానం చేసి చనిపోయారు. ఆయన భార్య ముందుకు వచ్చి అవయవాలు ఇచ్చింది. అట్లాంటి అదే మీకు మణికంఠ విషయంలో ఇట్లా అనేక చోట్ల అద్భుతంగా ఆ కుటుంబాలు ముందుకు వచ్చాయి. అంటే కొన్ని వేల మందికి ప్రాణదానం చేసేయండి. ఒక వ్యక్తి తాను మరణిస్తూ ఇంకొక 8 మందిలో పరకాయ ప్రవేశం చేశారు. 8 మందిలో ఆయన జీవించాడు. ఒక పునర్జీవితాన్ని ఆయన పొందేరు. అందుకని అవయవదానం అంటే మరేమో కాదు, పునర్జీవించడం అనేది మేము చెప్పగలిగాం. అలాగే శరీర దానం కూడా ఉందండి. ఇందులో టోటల్ బాడీ డొనేట్ చేస్తే వైద్య రంగ పరిశోధనలకి మెడికల్ కాలేజీలో మేము ఒక బోధనోపకరణం అవుతాం, ప్రయోగశాల అవుతాం, ఒక ముడిసరుకు అవుతాం, విజ్ఞాన గ్రంథం అవుతాం. మేము చనిపోయి కూడా ప్రొఫెసర్స్ అయ్యి కాబోయే డాక్టర్లకి మేము పాఠాలు చెప్పగలుగుతాం. ఒక మహత్తరమైన ఒక మానవీయమైన కార్యక్రమాన్ని కూడా మేము ఈ మరణించిన జీవించండి అనే దాంట్లో తీసుకున్నామండి. 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకుడు ఈవేళ రక్తదాతగా నమోదవుతున్నారు. వేల మంది ఈవేళ రక్తదాతలు ఎన్రోల్ చేయగలిగామండి. అట్లాగే నేత్రదానం కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఈ టోటల్ బాడీ డొనేషన్లో అవయవదానం, అస్థిపంజర దానం, స్కిన్ డొనేషన్, అట్లాగే మజిల్స్, అట్లాగే బోన్ మ్యారో, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. సో ప్రతిదీ కూడా విలువైన మానవ దేహాన్ని ఒక పిడికెడు మట్టి కింద లేదా పిడికెడు బూడిద కింద మార్చేయకుండా మహోపకారం చేసే అవకాశం మన ఈ పార్థివ దేహానికి ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని ఒక మానవ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. మన ఎన్జిఓ ద్వారా మీరు ఇట్లా అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్ని చోట్ల పెట్టారు? ఎంతమందికి అవేర్నెస్? భారతదేశ వ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాలు మేము బ్రాంచెస్ పెట్టగలిగామండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా మేము 58,000 మంది ఇప్పటికీ టోటల్ బాడీ డొనేట్ చేసిన డోనర్స్గా విల్లు రాసి రిజిస్టర్ చేసిన వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మేము స్వీకరించగలిగామండి. అంటే ఈ 20 ఏళ్లలో అది మేము 35 మందితోటే 2008లో స్టార్ట్ చేస్తామండి. టోటల్ బాడీ ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఇచ్చిన వాళ్ళు ఆ సంఖ్య ఈవేళ 58,000 పెరిగిందంటే అది మేము చాలా గర్వపడుతున్నామండి. అంటే ప్రజల్లో ఇంకా మానవత్వం, ప్రేమ, దయ, సాటి మనిషికి సహాయం చేయాలనే ఆ కరుణ, ఆర్ద్రత అన్నీ ఉన్నాయనేది ఈ నెంబర్ స్పష్టం చేస్తుంది. అట్లాగే ఒక 1000 దాటి ఈవేళ జీవనదానం ద్వారా అవయవదాతలుగా నమోదైన వాళ్ళు, జీవన్మృతులుగా ఉన్నవాళ్ళు చరిత్రకి ఎక్కారు. అంటే వాళ్ళు చిరంజీవులుగా మిగిలిపోయారు. అంటే ఒక మరణం ద్వారా కూడా సమాజానికి ఒక శిరస్మరణీయమైన సేవ చేయటం. మేము శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు, నాగర్ కర్నూలు వరకు అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేము సెమినార్స్ పెట్టాం. అన్ని విద్యా సంస్థలే పెట్టాం. అన్ని చోట్ల స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రగతిశీలవాదులు, సేవా సంస్థలు ఎవరు పిలిచినా కానీ వెళ్ళి మేము అవయవదానం మీద అవేర్నెస్ కల్పించి వస్తున్నాం. సో ఈ అవయవదానం ర్యాలీలు జరుగుతున్నాయండి. ఇటీవలే మన భారత ప్రభుత్వం కూడా ఆగస్టు 3వ తేదీని జాతీయ అవయవదాన దినోత్సవంగా ప్రకటించిందండి. వెంటనే మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ఆ రోజున ఘనంగా 1000 మందితో విశాఖపట్నంలో కలెక్టర్తో సహా జిల్లా అఫీషియల్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి పెద్ద ర్యాలీ నిర్వహించామండి. అంటే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఉందండి ఆగస్టు 13న. ఈవేళ మనకి ఆగస్టు 3వ తారీఖున ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేట్ అండి. అది ఆగస్టు 3వ తారీఖు అంటే ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యిందండి. సో దాన్ని శిరస్మరణం చేస్తూ మన ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. అందరం కూడా ఇన్వాల్వ్ అవుతున్నామండి ఇప్పుడు. అంటే ప్రభుత్వమే కాదు, స్వచ్ఛంద సంస్థలే కాదు, అధికారులే కాదు, మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా అవయవదానాన్ని ప్రచారం చేస్తున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అవయవదానం, శరీరదానం అంటే ఉన్న అపోహలు తొలగించడానికి మేము చాలా పెద్ద ప్రయత్నమే చేశామండి. ఈవేళ సానుకూలంగా చాలా స్పాంటేనియస్గా స్పందిస్తూ ఎంతోమంది అవయవదాతలు, మీరు ఈవేళ నోటా వాళ్ళ వెబ్సైట్ చూసినట్లయితే ఇదిగోనండి, ఈ నోటా .abdm.gov.in. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, వేల మంది ఎన్రోల్ అవుతున్న విషయం మీకు సాయంత్రానికల్లా డేటా కనిపిస్తుంది. కర్ణాటక నుంచి ఎంతమంది, అట్లాగే తమిళనాడు నుంచి ఎంతమంది, పోటీలు పడి యువకులు ఇవాళ డోనర్స్గా ఎన్రోల్ అయ్యారు. నేను అయ్యాను, మా డాక్టర్ గారు అయ్యారు. ఇంకా ఎంతోమంది వారి ప్రేరణతోటి చుట్టుపక్కల ఎంతోమంది నిత్యం వచ్చి అవయవదాతలకు ఎన్రోల్ అవ్వటం మనం చూస్తున్నాం సార్. మిత్రులారా, డాక్టర్ యశస్వి రమణ గారు ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘం అధ్యక్షులు, అట్లాగే ఈ జీజీహెచ్ సూపరింటెండెంట్గా మీ అందరికీ శిరపరిచితవారు. ఈవేళ శరీర అవయవదాన ఉద్యమాన్ని
20 సంవత్సరాలుగా భారతదేశ స్థాయిలో ప్రజలు అవేర్నెస్ తీసుకురావడం కోసం, చైతన్యాన్ని కలిగించడం కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లు వారు కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి డాక్టర్గా, మంచి మానవతావాదిగా ఫీల్ అవుతాం. ఇక్కడ ఈ సందర్భంగా ప్రభుత్వం అవయవదానం చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా లివరు ఇస్తున్నవాళ్ళు, అలాగే కిడ్నీ ఇస్తున్నవాళ్ళు, లైవ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహాలు ప్రకటిస్తే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన అండి. ఆపరేషన్ చేయించుకున్న వాడికి, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాడికి స్వీకర్తలకు 15,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కానీ ఇచ్చిన వాడు చాలా ఇంపార్టెంట్ అండి. అవతల వాడు ప్రాణదానం చేసేసారు, తమ లివర్లో 1/4 లివర్ ఇవ్వగలిగారు, అట్లాగే కిడ్నీలో 1 కిడ్నీ ఇవ్వగలిగారు. అట్లాంటి దాతలను కూడా, అవయవ దాతలు, లైవ్ డోనర్స్ అంటారండి, వారిని కూడా ప్రభుత్వం గుర్తించి కనీసం మినిమం ఒక 5,000 అయినా ప్రోత్సాహంగా ఇస్తే ఈ ఉద్యమం ఇంకా ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది. ముఖ్యంగా లైవ్ డొనేషన్ చేయాలంటే రక్త సంబంధికులే ముందుకు రావాలి. ఆ రక్త సంబంధికులు బోల్డని అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. ఒక కిడ్నీ ఇచ్చేస్తే నేనేమైపోతానని. ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. లైవ్ డోనర్గా ఉన్న తన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్లో, అది కూడా ఎక్కువ పెద్ద ఉద్యోగులు ఉన్న రైల్వేలో ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారండి. 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందండి. అది గొప్ప ప్రోత్సాహమైన చర్య అండి. అట్లా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇలాంటి రాయితీలు ప్రకటించి లైవ్ డొనేట్ చేసిన వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి, శస్త్రచికిత్స అనంతరం మళ్ళీ విధుల్లో జాయిన్ అవ్వడానికి తన ఎంప్లాయీస్కి కనీసం ఇలాగా 42 డేస్ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చిన అది గొప్ప ప్రోత్సాహం అవుతుంది. అలాగే ఆ దాతకి ఒక 5,000, 10,000 పారితోషికంగా ఇచ్చినది గొప్ప మార్పు తీసుకొస్తుంది. ప్రజలు ఇంకా ఎక్కువ మంది ముందుకు వస్తారు. లైవ్ డొనేట్ చేయడానికి కూడా ఉన్న భయాన్ని తొలగించుకోగలటానికి మా ఉద్యమం ఎలాగా పనిచేస్తుంది. సో ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు. ట్రస్ట్